అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సదస్యులకు నమస్కారం. ఈరోజు నేను ముఖ్యంగా రాఘవేంద్ర ప్రసాద్ గారిని అభినందించాలి. కారణం ఏమిటంటే, ఇండియాలోకి ఏటీఎం కార్డ్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వచ్చినట్టుగా విడాకులు కూడా చాలా వేగంగా వచ్చేస్తున్నాయి. అలాంటి సందర్భంలో ఇలాంటి సదస్సు ఎంతైనా అవసరమని నా యొక్క ఊహ. ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒకానొక ఊహలు, ఆశలు, కోరికలు ఇవి అందరిలో పెళ్ళికి ముందు, పెళ్ళి జరిగిన వెంటనే, తరువాత వైవాహిక జీవితంలో కూడాను ఏమన్నా ఉండవచ్చు. అందులో వస్తున్నటువంటి తేడాలు కానీ, అరమరికలు కానీ ఉంటే ఏ విధంగా మనం దీన్ని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి దాన్ని రాఘవేంద్ర ప్రసాద్ గారు నన్ను అడిగారు. ఇది చెప్పే ముందు సామాన్యంగా మీకు అందరికీ తెలుసు, ఒకసారి ఒకనొక సినిమాలో ఒక చక్కటి, అందులో ఒక చాలా లైటర్ వెయిన్లో చెప్పడం జరిగింది. కొడుకు పెళ్లి చేసుకుంటాను నాన్న అని 1-2 సార్లు అడుగుతాడు. తండ్రి అంటాడు, వద్దురా అబ్బాయి, నువ్వు పెళ్ళికి వద్దురా అంటాడు. అదేంటి నాన్న, నువ్వు చేసుకున్నావు కదా అన్నాడు. అదేంటి నాన్న, నువ్వు చేసుకొని నన్ను వద్దంటావండి. ఏమిటో బుద్ధి, గడ్డి చేసుకున్నాను రా, ఆ గడ్డి నేను తింటాను నాన్న అన్నట్టు. అంటే అర్థము, ఇందులో ఒక గడ్డి అని చెప్పడం అనే పదార్థం ఉద్దేశం కాదు. అది ఒక వ్యవస్థ, అది జీవితంలో ఒకానొక దశలో అది ఉండి తీరాలి, అది ముందుకు తీసుకువెళుతుంది. దాన్ని వ్యవస్థ మనకి సనాతన ధర్మంలో 4 సంస్కారాలు అంటారు. సుమారు 5-6 కూడా అంటారు కొంతమంది. అందులో మొట్టమొదటి నామకరణం అనేది సంస్కారం, ఆ తర్వాత అక్షరాభ్యాసం అనేది ఒక సంస్కారం, ఆ తర్వాత వచ్చేది వివాహం అనేటువంటిది ఒక సంస్కారం, ఆ తర్వాత షష్ఠిపూర్తి అనేది ఒక సంస్కారం, అన్నిటికీ అయిపోయిన తర్వాత అంతిమ సంస్కారం. ఇది మనిషికి ఒక విధమైన జీవితంలో ఉన్నటువంటి ప్రయాణం. సంస్కృతి ఎందులోంచి వచ్చిందంటే సంస్కారంలోంచి వచ్చిందే సంస్కృతి. కాబట్టి ఈ సంస్కృతి, సంస్కారం అనేది మనమందరం చెరిపి వెయ్యలేనటువంటి ఒకానొకమైనటువంటి ధర్మ వ్యవస్థ. ఈ ధర్మ వ్యవస్థలో మనం అందరం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ కానీ భారతీయ సంప్రదాయం ఎక్స్పెక్టేషన్స్ని ఒక గమ్మత్తైన మాట అంటుంది. ఎక్స్పెక్టేషన్స్ అనే మాటే వాడదు. ఏమని వాడుతుంది అంటే, మగ అయినా ఆడదైనా జీవితానికి అర్థము ఉండాలి, దాన్నే ఎక్స్పెక్టేషన్. జీవితానికి ఎక్స్పెక్టేషన్ కానీ ఒకానొక వ్యవస్థకి ఎక్స్పెక్టేషన్ కాదు. జీవితానికి ఎక్స్పెక్టేషన్ ఏమిటి అంటే, ధర్మ అర్థ కామ మోక్షములు అంటుంది ధర్మం. ఇక్కడ ధర్మం అన్నప్పుడు ఇదేదో సిలబసీ మాత్రం కాదు. ధర్మం అంటే మానవ ధర్మం, దట్ ఈజ్ ఎ మ్యాన్స్ క్యారెక్టర్. వాడికి ఉండవలసినటువంటి మానవతా గుణములు. ఆ గుణములతో ఉన్నప్పుడు ఎప్పుడూ మన యొక్క సంప్రదాయము నిన్ను డబ్బు సంపాదించవద్దు అని చెప్పదు, నీకు కోరికలు లేకుండా ఉండద్దు అని చెప్పదు. కానీ ఇవి ధర్మయుతమైనటువంటి అర్థము, కామము నిన్ను మోక్షము వైపు, మోహమోక్షయమే మోక్షము. అది ఏదో ప్రత్యేక పదార్థం కానీ కాదు. అలాంటి సందర్భంలో ఇది అన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు, ఇప్పుడు ఒక చిన్న, ఎందుకంటే సత్యసాయిబాబా గారు ఒకసారి ప్రసంగంలో చక్కటి మాట్లాడారు. వారు ఈనాడు విద్యావంతులు పెరిగారు, ధనవంతులు పెరిగారు, పారిశ్రామికవేత్తలు పెరిగారు, విశ్వవిద్యాలయాలు పెరిగాయి, కానీ కుటుంబంలోనూ ప్రపంచంలోనూ అశాంతి ఉన్నది, సుఖశాంతులు లేకుండా పోయాయి. ఇది మనం నేర్చుకుంటున్న విద్యలో వచ్చినటువంటి ఒకానొక అనర్థములు కారణం అంటారు. అందుకని ఆడపిల్లలు కూడా గుణవంతులైన భర్తల్ని కోరుకోవట్లా, ధనవంతులైన భర్తల్ని కోరుకుంటున్నారు. దానివల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈనాడు మనం ఒక విధమైనటువంటి ఇందులోకి లోతుగా ఆలోచించి చూడవలసినటువంటి విశేషం ఏమిటి అంటే, కేవలము స్వప్నములు ఎక్స్పెక్టేషన్స్ అవుతాయా? మాకు స్టూడెంట్ డేస్లో ఒకానొక సీరియల్, ఒక
వీక్లీ మ్యాగజైన్లో వచ్చేది. దాని పేరు అనవసరం, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఆ అమ్మాయికి ఊహ ఎలాగూ అంటే, సన్నగా పొడుగ్గా ఉంగరాల జుట్టు అబ్బాయి ఉండాలి, వాడికి ఒక ఆడి కారు ఉండాలి, వాడికి ఒక బంగళా ఉండాలి, వాడు 90% ఏ పని చేయకూడదు, కానీ అన్నీ వాడికి చాలా వచ్చినట్టు ఉండాలి, కానీ ఎప్పుడు ఆవిడతోనే గడపాలి. ఈ విధమైనటువంటి ఊహలతో, డ్రీమ్స్తో గడుపుతుంటారు. ఇలా జరుగుతున్నప్పుడు ఏమిటి అంటే, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమస్యల్లో ఇన్కంపాటబిలిటీని ఇందాక అన్నారు మిత్రులు, సోదరులు రాఘవేంద్ర ప్రసాద్ గారు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, అవర్ హోల్ ఎక్స్పెక్టేషన్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి రియలిస్టిక్. రియలిస్టిక్ అంటే ఏమిటో కాదు, నీకున్న జ్ఞానం ఎంత, నీకున్నటువంటి పరిజ్ఞానం ఎంత, నీకున్నటువంటి భక్తి శ్రద్ధలు ఎంత, నీలో ఉన్న యోగ్యతలు ఎంత, అర్హతలు ఎంత, దాన్ని మించి కోరుకున్నావంటే నీది ఒక విధమైనటువంటి నిరాశాజనకమైన జీవితం మాత్రమే అవుతుంది. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్నిటికీ మించి ఇంకొకటి, ఈనాడు మొత్తం వ్యవస్థలో మీరు చూస్తుంటే ఒక చోటే కాదు, కుటుంబమే కాదు, మొత్తం మీరు ఆలోచించండి, అన్ని చోట్లను there is a peculiar kind of control of one other on the other. ఏమిటది? భర్త భార్యను లొంగ తీసుకోవాలి, కంట్రోల్ చేయాలనుకుంటాడు. భార్య భర్తని కంట్రోల్ చేయాలనుకుంటుంది. తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేయాలనుకుంటారు. పిల్లలు తల్లిదండ్రులను కంట్రోల్ చేయాలనుకుంటారు. టీచర్లు విద్యార్థుల్ని కంట్రోల్ చేస్తారనుకుంటారు. విద్యార్థులు టీచర్లని కంట్రోల్ చేస్తుంటారు. హోల్ గేమ్ ఆఫ్ కంట్రోలింగ్ ఈచ్ అదర్. దానివల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు ఇంత అంతా కాదు. కంట్రోల్ అనే మాట తీసేయాలి, అవగాహన అనే మాటని చేర్చాలి అక్కడ. లెట్ us అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఏనాడే కనుక మనలో అవగాహన లోపమే కనుక వస్తుందో, ఎక్కడో ఒక్కడ ఏదో ఒక రోజు సమస్య రాక తప్పదు. ఎడ్యుకేటెడ్ అని అనుకుంటున్నాం. ఏమిటా ఎడ్యుకేషన్? రియల్ ఎడ్యుకేషన్, స్వామి వివేకానంద అన్నట్టు, మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్. వాట్ ఈజ్ పర్ఫెక్షన్ విత్ ఎన్ ఎ మ్యాన్? పర్ఫెక్షన్ అనేది ఏమిటో కాదు, నువ్వు చెప్పింది నేను వినడం, నీ యొక్క భావాలకి నేను ఒకానొక విధమైనటువంటి అవగాహనకి రావడం, దానికి గౌరవం ఇవ్వటం, ఇవన్నీ చెప్తేనే ఆ ఎడ్యుకేషన్ విలువ. ఈనాడు ఎడ్యుకేషన్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఈగో. నువ్వు చెప్పేదేంటి, నే వినేదేమిటి? ఒకసారి ఒక టీవీ ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూలో అడుగుతూ, ఈనాడు ఎందుకండి ఈ విధమైనటువంటి వివాహ వ్యవస్థలో విడాకులు ఇవన్నీ పెరిగిపోతున్నాయని. ఏమీ లేదు, ఇద్దరికీ ఎడ్యుకేషను, ఇద్దరికీ ఎంప్లాయ్మెంటు, ఇద్దరికీ ఉన్నప్పుడు నువ్వు చెప్పేదేంటి, నే వినేదేంటి? ఇలాంటిది ఎప్పుడైతే జరుగుతుందో, నువ్వు నేను అనేటువంటి భావన, మనం అనే భావనని తుడిచిపెట్టేస్తుందో, ఆ వ్యవస్థ నిలబడడం చాలా కష్టం. ఈవెన్ ఆఫీసులైనా ఎవరైనా సరే, ఇది మనది అనుకున్నప్పుడు, నువ్వు వేరు నేను వేరు అనుకున్నప్పుడు వ్యవస్థ నిలబడదు. అన్నిటికన్నా ముఖ్యం ఇంకాను, ఈనాడు అబ్బాయిలు కూడా చూస్తారు, బాగా ఎడ్యుకేటెడ్ అయినటువంటి అమ్మాయి ఉండాలి, ఉద్యోగం చెయ్యాలి, ఆ ఉద్యోగం డబ్బులన్నీ కుటుంబానికి ఇవ్వాలి, అటు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు అనే ప్రశ్నే లేదు, అంతా మనం చెయ్యాలి. ఇలా అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, బహుశా 2 సందర్భాలు మీరు అందరూ జీవితంలో చూసే ఉంటారు. అమ్మాయికి ఎక్కువ డబ్బు వస్తుందనుకోండి, వాడు భరించలేడు. అమ్మాయికి తక్కువ డబ్బు వస్తుందనుకోని హింస పెడుతూ ఉంటాడు. అంటే అర్థము, డబ్బు సంపాదించాలి భార్య అనుకోవటంలో తప్పు లేదు, కానీ ఇందులో తారతమ్యాలను చూడకూడదు. ఏదో ఒక విధమైనటువంటి మన ఇద్దరం కలిసి జీవితాన్ని నడుపుతున్నాం, జీవితాన్ని మోస్తున్నాం అనేటువంటి భావన తీసుకొని రావాలి. అన్నిటికన్నా మించినటువంటిది, ఇందాక వారు చెప్పారు కూడాను, ఒకసారి నా ఆఫీస్కి ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ అన్నారు, డాక్టర్ గారు నేను మా అత్తగారిని భరించలేకపోతున్నానండి అన్నారు. అదేంటమ్మా భరించలేకపోవటం ఏంటని? ఏమిటో నన్ను ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఆవిడ సతాయింపులు అవన్నీ నేను భరించలేకపోతున్నానంత. సరే కాసేపు ఆవిడ మాట్లాడిన తర్వాత, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడిగాను. అదేంటండి డాక్టర్ గారు, మా ఇద్దరిది లవ్ మ్యారేజ్, మీకు తెలియదా అంది. అమ్మ తెలీదమ్మా. అంటే మీ భర్తని చాలా అవునండి చాలా ప్రేమించాలండి, ఆయన చాలా మంచివారండి, నాకు ఎటొచ్చే సమస్య మా అత్తగారు అంది. మరి ఆయన ప్రేమించినప్పుడు అత్త ఆయనలో భాగం తెలియదా? దట్ ఈస్ అ ప్యాకేజ్ డీల్ అని అడిగాను. దిస్ ఎ ప్యాకేజ్ డీల్. నువ్వు భర్తను మాత్రమే ప్రేమిస్తాను, అత్తమామలు అక్కర్లేదని ఉంటే అది దౌర్భాగ్యమైనటువంటి మానసిక స్థితి. లెట్ us అండర్స్టాండ్ దట్. అందుకని మళ్ళీ అంతేకాదు, ఇప్పుడు రాఘవేంద్ర ప్రసాద్ గారు మేమంతా చూస్తున్నటువంటిది అమెరికా ఇండియాలో ఒక పెక్యూలియర్ ఒక జనరేషన్ ఒకటి ఉందండి. ఇప్పుడు ఏమిటంటే, తల్లిదండ్రులు ఎప్పుడు కావాలంటే వాళ్ళకి పిల్లలు పుట్టినట్టు
వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు కావాలి, బేబీ సిట్టింగ్ అయిపోగానే మీ ఇంటికి మీరు వెళ్ళండి. అంటే అర్థము, తల్లిదండ్రులు ఆర్ ఓన్లీ ఇంటెండెడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బేబీస్ వెన్ దే ఆర్ స్మాల్. వెన్ దే గ్రో యు ఆర్ నాట్ బాదర్డ్ ఎట్ ఆల్. ఈ విధమైనటువంటి సంస్కృతి వచ్చినప్పుడు అది వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అనిపించుకోదు. అన్నిటికన్నా మించింది, ఈనాడు కొన్ని వివాహాలు మీరు కూడా వెళ్ళుంటారు. ఆ వివాహంలో అమ్మాయితో పాటు అత్తవారింటికి అబ్బాయి దగ్గరికి పంపించేటువంటి సామాన్ని ఒక ఎగ్జిబిషన్లో పెడతారు పక్కన. మీరు అందరూ చూసే ఉంటారు, నేను చాలా వివాహాల్లో చూశాను. నిజం మాట్లాడితే ఇది ఒక విధమైనటువంటి అమ్మాయిల తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక విధమైనటువంటి గొప్పతనంగా చూపించవచ్చేమో. కానీ ఒకటి మాత్రం గ్రహించాలి, మనిషిని తనకి తనుగా ప్రతి ఇంట్లో కావలసింది తానుగా సంపాదించుకోవాల్సిన శక్తియుక్తులు లేనివాడుగా మనం గుర్తించాలి. ఎవరు ఎందుకు ఇవ్వాలి? ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఈ విధమైనటువంటి ప్రవృత్తి ఎప్పుడైతే వస్తుందో దట్ మ్యాన్, దట్ ఫ్యామిలీ ఒక విధమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తుంది. అన్నిటికన్నా నేను ఫలానా అని కోరుకుంటున్నాను, కోరుకోవడంలో తప్పులేదు, చూడొచ్చు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఫస్ట్ అవతల వాళ్ళల్లో ఎక్స్పెక్టేషన్స్ని గుర్తించే ముందు నీలో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏమి చేయాలి? నీకు నువ్వుగా ఒక విధమైనటువంటి, మా మాస్టారు ఒకసారి ఒక చక్కటి మాట అన్నారండి, మీతో పంచుకోవాలనిపిస్తుంది ఈ సమయంలో. డాక్టర్ రత్నాకర్, ఇన్ 2 occasions పీపుల్ అసెస్ అన్నారు. ఏమిటంటేట, ఒకటి వివాహము, రెండవది కొత్త ఎంప్లాయ్మెంటు. ఏమిటి మాస్టారు అని అడిగితే, కొత్త ఎంప్లాయ్మెంట్కి వెళ్ళినప్పుడు నువ్వు ఆఫీస్లోకి వెళ్ళగానే మిగతా ఉద్యోగులందరూ అంటారట, వీడికి ఏమిటి పెద్ద, వీడికి ఏముంది కనుక వీడిని చూద్దాంలే 4 రోజులు, వీడు ఏం చేస్తాడో అని చెప్పి వాడి మీద నిఘా పెట్టి ఉంచుతారట కళ్ళు. వివాహంలో ఏమిటంటే భర్త అనుకుంటారట, ఈ అమ్మాయి నా పక్కన నుంచుంటే సరిగా నలుగురు నన్ను మెచ్చుకుంటారా మెచ్చుకోరా. ఆ అమ్మాయి అనుకుంటుందట, వీడు నన్ను జీవితాంతం భరిస్తాడా భరించలేడా అని. ఒక్కసారి ఆలోచించండి. ద ఎంటైర్ గేమ్ ఆఫ్ సో కాల్డ్ మ్యారేజ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ది లవ్, ఈజ్ బేస్డ్ ఆన్ ది వరల్డ్. ప్రపంచం మీద కానీ దృష్టి పెడితే మన యొక్క పర్సనల్ లైఫ్ చాలా దెబ్బతింటుంది. దయచేసి థింక్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. నెక్స్ట్, కొంతమంది అంటుంటారు, ఏంటోనండి ఒంటరితనాన్ని భరించలేక పెళ్లి చేసుకుంటున్నాం. అరే, ఒంటరితనాన్ని భరించలేక పెళ్లి చేసుకున్నావు అంటే ఒకసారి ఏదో ఒక సమయంలో ఆ ఒంటరితనం నీకు కనిపించకపోయినప్పుడు పెళ్ళి బికమ్స్ ఎ బర్డెన్. రెండవది, కొంతమంది, ఇది బహుశా నేను చెప్పినటువంటి కొన్ని మన భారతదేశంలో అన్వయించం, అది విదేశాల్లో ఎక్కువ ఉంటాయి. పీపుల్ ఫీల్ బోర్డమ్. మీకు తెలుసో తెలియదో, సమస్త జీవరాశుల్లో రెండే రెండు జాతులు, ఒకటి డాల్ఫిన్స్, 2 మనిషి, వేర్ సెక్స్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. అందువల్ల జనాభా పెరుగుతున్నారు, అక్కడ డాల్ఫిన్స్ కూడా పెరుగుతున్నాయి. వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైఫ్ ఈజ్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్, లైఫ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. అది బాధ్యత. ఎక్స్పెక్ట్ ది రెస్పాన్సిబిలిటీ, నాట్ ది ఎంటర్టైన్మెంట్. అన్నిటికన్నా ముఖ్యం, ఎక్స్పెక్టేషన్స్లో కొన్ని నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలి కూడాను. ఎక్స్పెక్ట్ కాన్ఫ్లిక్ట్. ఎందుకు కాన్ఫ్లిక్ట్ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇది ఒక విధమైన నెగటివిటీ అనుకుంటారేమో, దయచేసి అనుకోవద్దు. నో, నాట్ ఎట్ ఆల్. కారణం ఏమిటంటారేమో, ఇందాక మిత్రులు కూడా చెప్పారు, ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇన్కంపాటబిలిటీస్ అపరెంట్లీ, బట్ దే వర్క్ టుగెదర్. ఏమిటది? ఒక్కసారి చూడండి. ఒకసారి ప్రపంచం చూపిస్తాను, ఒకసారి మన దేహమే చెప్తాను. ఒకసారి దయచేసి గమనించండి. కొండల చెండాడు చండమారుతమును మందానిలముగా మార్చెనెవడు, మించి లోకమ్ముల ముంచు సంద్రమ్మును శాంతిధామమ్ముగా సలిపెనెవడు, దర్పించి జగముల దహించు సూర్యుని హితురుతుకర్త గావించెనెవడు, పూని అన్యోన్య వైరులౌ భూతములను చేర్చి వింతక భువనాళి చేసెనెవడు, అతడు సద్గుణమూర్తి కృపానువర్తి సర్వనుత కీర్తి లోకైక చక్రవర్తి. మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్కంపాటబుల్ అపరెంట్లీ. ఇంకో మాట చెప్తాను, మన దేహాన్ని చూడండి. గుండెకాయ పని ఊపిరితిత్తు చేయదు, ఊపిరితిత్తుల పని కిడ్నీలు చేయవు, కిడ్నీల పని బ్రెయిన్ చేయదు.
దేనికదే ఉంటుంది, కానీ అన్నీ కలిసి శరీరం కోసం పనిచేస్తాయి. ఇఫ్ వీ డు నాట్ థింక్ దట్ ఆల్ డిఫరెంట్ ఆర్గన్స్, అంటే అర్థం ఏమిటి? భార్య ప్రవృత్తి వేరు ఉండొచ్చు, బిడ్డల ప్రవృత్తి వేరు ఉండొచ్చు, అత్తమామల అందరూ కలిస్తేనే కుటుంబ క్షేమం. కాబట్టి అన్ని అండర్స్టాండింగ్గా వెళ్ళాలి. నువ్వు చెప్పేదేంటి, నేను చెప్పేదని గుండెకాయ ఒక్కసారి అనుకుంటుంది అనుకోండి, నేను అన్నిటికీ బ్లడ్ పంపించేది ఏంటని ఒక్కసారి శరీరం సచ్చూరుకుంటుంది. ప్లీజ్ డోంట్ థింక్ ఎనీ కైండ్ ఆఫ్ యునీక్నెస్ ఈజ్ టు బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఆరోగెన్స్ ఆర్ ఈగో. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎక్స్పెక్ట్ డిలేస్. ఇంకొకటి, ఇంత అంతా కాదు డిలేస్. ఒకసారి ఇవన్నీ మన దేశంలో జరగవండి, కానీ జరగబోతున్నాయి కాబట్టి చెప్తున్నాను ఈ విషయం. ఒకరోజు బ్రేక్ఫాస్ట్ టైము, గబగబా అమ్మాయి స్కూల్కి తయారై వస్తుంది, భర్త కూడా ఆఫీస్కి తయారై వస్తున్నాడు. దారిలో అమ్మాయిని దింపి వెళ్ళాలి. ద హౌస్ లేడీ ఈజ్ ప్రిపేరింగ్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఆన్ ద డైనింగ్ టేబుల్. అంచు చివరగా ఆ రోజు టీ కప్పు సాసర ఉన్నది టేబుల్కి చివరగా. గబగబా పరిగెత్తుకొచ్చినటువంటి పిల్ల తొట్టుపాటు పడితే ఆ టీ కప్పు కాస్త వెళ్ళి బాగా తయారైన తండ్రి యొక్క ఆఫీస్ డ్రెస్ మీద పడుతుంది. పడగంగానే ఇంకా చూడండి, భార్యతో అంటుంటాడు, డోంట్ యూ ఎక్స్పెక్ట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ ఎట్ దిస్ టైం? డోంట్ యూ థింక్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ది డైనింగ్ టేబుల్? ఇది చిలికి 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 గాలివానైంది. ఆఫీస్కి నేను లేట్ అయ్యాడు, స్కూల్కి ఆ పిల్ల లేట్ అయింది. ద ఫ్యామిలీ ఎండెడ్ ఇన్ డైవర్స్. ట్రివియల్ థింగ్స్. మన వాళ్ళు ఏమంటారో తెలుసండి, ఎంత చక్కగా పెద్దవాళ్ళైనా పోనిద్దు, గబగబా 5 నిమిషాల్లో డ్రెస్ మార్చుకురా అంటారండి. ఒక్కసారి చూడండి, హౌ ది యాటిట్యూడ్, ద ఏన్షియంట్ ఇండియన్ యాటిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్, బట్ నో క్వశ్చన్ ఆఫ్ కాన్ఫ్రంటేషన్ అండ్ కాన్ఫ్లిక్ట్. ఈనాడు వదిలేయి, పొరపాటు తొందరగా తయారుగా ఏముంది 5 నిమిషాల్లో అయిపోతుంది కదా అని అనేటువంటి తల్లిదండ్రులు ఇంట్లో లేరు. అర్థం చేసుకునే అవగాహనలో ఉన్న భార్యాభర్తలు లేరు. అన్నిటికన్నా ముఖ్యం జ్ఞాపకం పెట్టుకోండి, ఏనాడైనా ఎక్స్పెక్ట్ టు థింక్ యు ఆర్ డూయింగ్ మోర్. ఇది ఒక విధమైనటువంటి నేనేదో ఘనకార్యం ఎక్కువ చేస్తున్నాను. తెలుగులో ఒక పెద్ద సామెత ఉందండి, ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం అని. బట్ whereas when you go to the west they think it is ఊరికి ఉపకారం. బట్ ఇట్ ఈస్ నాట్ సో, బికాస్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. అది మన యొక్క బాధ్యత మనం అనుకుంటుంటాం. అన్నిటికన్నా కేవలం భారతదేశంలో ఉంటుందండి. మీరు ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేదు. అందుకనే దేశంలో ఎక్కడైనా పుట్టాలనుకుంటే జన్మలకి భారతదేశంలోనే పుట్టాలి. కారణం ఏమిటంటారేమో ఒక్కటే ఒక్క మాట చెప్తాను. ఏమైనా సరే, మీతో ఆఖరి శ్వాస దాకా నేను ఉండాలనుకుంటుంది ప్రతి స్త్రీ. నేను మీతోటే జీవితాన్ని ఎప్పుడు, అంతేకాదు వారి అనురాగం ఎంతకాలం ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది అంటే, నేను తిరిగి పుడితే మీరే నాకు భర్త కావాలనుకుంటుంది భారతదేశంలో. వీడు పోవాలనుకుంటారు ఆ దేశంలో. కాబట్టి అండర్స్టాండ్ హౌ మచ్ ఈస్ ద బాండేజ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్ ఏ నోబుల్ కంట్రీ లైక్ అవర్స్. ప్రతి మనిషికి మీలో, నాలో, మగ, ఆడ అందరిలోనూ 4 డైమెన్షన్స్ ఉంటాయండి. ఫిజికల్ డైమెన్షన్, ఇంటెలెక్చువల్ డైమెన్షన్, ఎమోషనల్ డైమెన్షన్ అండ్ స్పిరిచువల్ డైమెన్షన్. ఇందులో ఏ డైమెన్షన్ లోపమైనా ఆ లోపము పెద్దదిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫిజికల్ డైమెన్షన్ ఎక్కువ కాలం ఉండదు. చాలామంది లవ్ మ్యారేజ్ మాస్టర్ చూపించారు స్టాటిస్టిక్స్. 90% లవ్ మ్యారేజెస్ అక్కడ, 90% అరేంజ్డ్ మ్యారేజెస్ ఇక్కడ. ఆ 90%లో 70% విడాకులు, ఇక్కడ 90%లో అన్నీ ఆఖరి దాకా హాయిగా ఉంటాయి. కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. కారణం ఏమిటంటే లవ్ అనే దాని మీద అవగాహన లేకపోవడమే. వాట్ ఈజ్ లవ్ యాక్చువల్లీ? వాట్ ఈజ్ లవ్? లవ్ ఈజ్ నాట్ ఇన్ఫాక్చుయేషన్, లవ్ ఈజ్ నాట్ లస్ట్, లవ్ ఈజ్ నాట్ అట్రాక్షన్. దెన్ వాట్ ఈజ్ లవ్? ఇది కేవలము భారతదేశంలో సనాతన సంప్రదాయంలో మాత్రమే మీకు వినిపిస్తుంది. నిజమైన ప్రేమ ఏమిటి అంటే, నేను ఎన్నో సందర్భాల్లో, ఎన్నో వేదికల్లో చెప్పాను ఈ మాట. నారద భక్తి సూత్రాల్లో ఒక మాట రాస్తాడు. ఎంత గొప్పగా రాస్తాడో చూడండి. గుణరహితం కమనారహితం ప్రతిక్షణ వర్ధమానం అవిచ్ఛిన్నం సూక్ష్మతరం ఇది ప్రేమ స్వరూపం. గుణరహితం అనేటప్పటికి ఎప్పుడంటే, నేను నా స్టూడెంట్స్ కూడా సామాన్యంగా చెప్తాను,
వెన్ ఎవర్ బాబు నాయన అమ్మాయిలు అబ్బాయిలు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, వెన్ ఎనీవన్ సేస్ ఐ లవ్ యూ బికాజ్ డోంట్ లవ్ హిమ్, బికాజ్ లవ్ హ్యాస్ నో బికాజ్. ఐ లవ్ యూ బికాజ్ యు ఆర్ బ్యూటిఫుల్, రేపు బ్యూటీ పోతే. ఐ లవ్ యూ బికాజ్ యు ఆర్ అర్నింగ్ పోతే. ఐ లవ్ యూ బికాజ్ ఆఫ్ యువర్ పేరెంట్స్, ఆ పేరెంట్స్ పోతే. బికాజ్ అని ఎప్పుడైతే వస్తుందో దట్ ఈస్ నాట్ లవ్, మై డియర్ ఫ్రెండ్స్. లవ్ ఈజ్ గుణరహితం, దట్ ఈస్ బియాండ్ కండిషన్స్, దట్ విల్ రిమైన్ యాజ్ ఇట్ ఈజ్ ఆల్వేస్. అది గ్రహించకపోవడమే ప్రేమకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అపరాధాలు. ప్రేమ పేరుతో ఆ ఫిజికల్ దానికి ఎన్నాళ్ళైతే మనుషులు సరెండర్ అవుతారో, ఆ ఫిజికల్ పోగానే ఇంకోవైపు మనుషులు మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది. నెక్స్ట్ ఈజ్ ఇంటెలెక్చువల్. ఇంటెలెక్చువల్ అనే మాటలో చాలా నీకొక్కరికి తెలివితేటలు కాదు, అందరికీ తెలివితేటలు ఉన్నాయి, అందరూ తెలివిగలని ఆలోచిస్తారు. వెన్ వన్స్ యు ఆర్ ఇంటెలెక్చువల్, కన్సిడర్ అదర్ ఈజ్ ఆల్సో ఇంటెలెక్చువల్. రియల్ ఇంటెలెక్చువల్ ఈజ్, తర్వాత స్పీకర్ చెప్పబోతున్నారు, రియల్ ఇంటెలెక్చువలిజం ఇంటెలెక్ట్ లైస్ ఇన్ లిజనింగ్ రాదర్ దాన్ ఇన్స్ట్రక్టింగ్. ఇప్పుడు ఏమిటంటే జరిగేటున్నటువంటి గమ్మత్తు దయచేసి మీరు చూడండి, ఇంకో నిమిషంలో చెప్పబోతున్నాను. అన్నిటికన్నా ప్రతి మాట కాదండి, ప్లీజ్ అండర్స్టాండ్. ఏ మాట కాదు, పదము కాదు, ఆ పదము భావము, ఆ పదము మనస్సు, ఆ పదము అందులోంచి వస్తున్నటువంటి జీవితానుభవం, ఇవన్నీ ఒక్కొక్క పదంలో వస్తున్నప్పుడు ఆ పదము గుండెకి చేరితే ఏ విధంగా అవతల మనిషి రియాక్ట్ అవుతాడని ఆలోచించడమే నిజమైన ప్రేమ. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి పదము, ఎవరు మాట్లాడినా అది గుండెల్లో చేరినప్పుడు ఏ విధమైన స్పందన ఇస్తుంది, అది గ్రహించిన నాడు దట్ విల్ బి ద ట్రూ లవ్. దట్ ఈజ్ వాట్ వీ కాల్ ఎంపథీ. అది ఇమోషనల్ డైమెన్షన్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది స్పిరిచువల్ డైమెన్షన్. స్పిరిచువల్ డైమెన్షన్ అంటే ఏమిటో కాదు, మన దేశంలో, మన సంప్రదాయంలో, మన భాషలోనే మాట సహధర్మచారిణి అనేటువంటిది. మరో దేశంలో ఈ మాట లేదండి, వైఫ్ అంతే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, యూనిటీ. This is the greatest word to see how you manage expectations. Where there is unity, there is beauty in character. Where there is beauty in character, there is harmony at home. Where there is harmony at home, there is order in the society. Where there is order in the society, there is peace in the nation and the world. ఈనాడు ప్రపంచం బాగలేదంటే కుటుంబం బాగలేదు, కుటుంబం బాగుంటే ప్రపంచం బాగుంటుంది, కుటుంబం బాగుండడం అంటే ప్రతి వ్యక్తి బాగుంటాం, ప్రతి వ్యక్తి బాగుండటం అంటే ఏమిటో కాదు. ఇప్పుడు చూశారు లేదో, యూనిటీ అంటే ఎక్కడో ఒక 4-5 కలిసి కూర్చొని మాట్లాడడం యూనిటీ కాదండి. మొట్టమొదట మనిషి తనకు తానుగా యూనిటీ ఉండాలి. తాను మాట్లాడేది, తాను ఆలోచించేది, తాను చేస్తున్న పని 3 ఒక్కలాగా ఉన్నాయా? అంత ప్రేమ గురించి మాడతారు, వెనకాల చేసేటువంటివి అన్నీ అనాచారాలే. పైన సత్యం మాట్లాడతారు, జరిగేవన్నీ అబద్ధాలే. హౌ కెన్ దిస్ కంట్రీ ఆర్ ఎనీబడి, ఎనీ ఫ్యామిలీ కెన్ లివ్ ఆన్ దట్? What is most important thing is, this is called as Trinity. మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం, మహాత్మాన. 3 కలిసి ఉండటం అనేది యూనిటీ. ఆ యూనిటీ ఎప్పుడైతే వస్తుందో మనిషిలో బ్యూటీ వస్తుంది. బ్యూటీ ఈజ్ నాట్ పర్సనాలిటీ. మై డియర్ ఫ్రెండ్స్, అట్ దిస్ స్టేజ్ ఐ విల్ టేక్ ఓన్లీ 3 ఎక్స్పెక్టేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఎవ్రీబడి. 3 ఏమిటి? 3 ఎక్స్పెక్టేషన్స్. మీరు బాటమ్ లైన్ అన్నీ కలిపితే 3. భర్త కానీ భార్య కానీ ఏమిటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 3 P's అంటాను నేను. 3 P's. వాట్ ఈజ్ పీస్? బట్ పీస్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద 3 P's. వాట్ ఈజ్ ద ఫస్ట్ P? ఫస్ట్ P ఈజ్ పొజిషన్. నా భర్తకు కానీ నా భార్యకు కానీ ఏమి పొజిషన్, అర్హత, అంతస్తు, హోదా ఏమిటి? ఏనాడైతే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, ఇందాక ఆనరబుల్ జస్టిస్ గారు చెప్పారు, ఉద్యోగం పోతే ఏమవుతుందండి? దట్ మీన్స్ నువ్వు ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా, అతన్ని ప్రేమిస్తున్నావా? ఐఎమ్ దేర్. మీకు ఎన్నైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వగాను. ఉద్యోగం పోయిన తర్వాత భర్త చేత కొత్త పనులు చేయించి ప్రపంచ ప్రఖ్యాతి చేయించినటువంటి వనితలు ఎందరో నాకు తెలుసు. నెవర్. హోదా పోతే మనిషి పోయినట్టు కాదు. రెండవది పొజిషన్, తర్వాత పొజెషన్స్. వాడికి ఇంత ఆస్తుందా, అంత ఆస్తుందా, కార్లు ఉన్నాయా? రిమెంబర్ వన్ థింగ్, నీ అంతట నువ్వు కొనుక్కున్న కారు కాదు, నీ అంతట నువ్వు కొనుక్కున్న ఇల్లు కాను, అదే నీకు గర్వం. ఎవరో కొనిస్తే నువ్వు చేసేటువంటిది, నువ్వు ఒక బానిస జీవితం. నోబడీ షుడ్ బి లైక్ ఎ స్లేవ్ బేస్డ్ ఆన్ సంబడి ఎల్స్. యు ఎర్న్ ఎవ్రీ రూపీ అండ్ ఎంజాయ్ ఎవ్రీ రూపీ. ఆఖరిగా 3వ P ఏంటంటున్నారేమో, పొజిషన్,
పొజిషన్, థర్డ్ ఈజ్ పర్సనాలిటీ. పర్సనాలిటీ భగవంతుడిచ్చింది. ఒకటి ఫిజికల్ పర్సనాలిటీ భగవంతుడిచ్చింది, మెంటల్ పర్సనాలిటీ మనం తెచ్చుకున్నది. ఈ మెంటల్ పర్సనాలిటీ రావాలంటే ఏమిటో తెలుసా అండి? ఒక్కటే ఒక మార్గం, బీ ఇన్ ద గుడ్ కంపెనీ. చాలామంది వాళ్ళు వెళ్ళేటువంటి అందరూ విడాకులు తీసుకునే వాళ్ళ మధ్యలో ఉంటే వీడికి కూడా విడాకులు తీసుకోవాలనిపిస్తుంది. అందరూ సవ్యంగా జీవితం చేసుకునే వాళ్ళ మధ్యలో ఉంటే వాడికి కూడా అయ్యో నా భార్యని పిల్లల్ని అందరిని బాగా అంటే ఏమిటి? షో మీ యువర్ కంపెనీ, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. మోస్ట్ ఇంపార్టెంట్, ట్రై టు సీ దట్ యూ కీప్ ఎ గుడ్ కంపెనీ. ఈనాడు ఇది మాట్లాడాల్సి వస్తుందంటే అమెరికా పోయికి వచ్చిన అందుకనే చూశారు లేదో, అమెరికాలో ఉన్న ఇండియన్స్కి డైవోర్సెస్ ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కంపెనీ ఎక్కువ కాబట్టి. డోంట్ ట్రై టు ఇమిటేట్ దట్ కైండ్ ఆఫ్ కంపెనీ, దట్ కైండ్ ఆఫ్ కల్చర్ అట్ ఆల్. అండ్ వేర్ దెర్ ఇస్ ఎ క్యారెక్టర్, దెర్ ఈజ్ ఎ హార్మోనీ ఎట్ హోమ్. ఏనాడే కనుక అయితే మనం మాట్లాడేది చేసేది అంతా ఉంటుందో అందరం కలిసికట్టుగా అన్న ఇదిరా బాబు ఇదిరా అనేటువంటి ధోరణిలో అందరం ముందుకెళ్తాం. అన్నిటికన్నా ఇంకా చూడండి, వేర్ దెర్ ఈజ్ హార్మనీ దెర్ ఈజ్ ఆర్డర్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు ఇంటి పక్కన ఇంటి చుట్టుపక్కల అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు, అందరు నీతో పాటే ఉంటారు, అందరూ నిన్ను గ్రహిస్తారు. అది లేని కాలం నాడు నీ కుటుంబంలో నువ్వు ఎంత తెలివిగలవాడవైనా ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. నిజంగా మాట్లాడితే ఇవాళ నేను బిగినింగే చెప్దాం అనుకున్నాను. నాకు చాలా సంతోషం కారణం ఏంటంటే ఉదయం మాట్లాడే స్పీకర్సు, సాయంకాలం మాట్లాడే స్పీకర్స్తో వాళ్ళతో ఇలాంటి వేదిక పంచుకోవటం ఒక మహా అదృష్టం. కొంతమందితో వేదిక పంచుకుంటే ఆందోళన వస్తుంది, ఆనందం బదులు. నేను ఈ విషయంలో రాఘవేంద్ర ప్రసాద్ గారిని, వంశీ వారిని, మంచి గొప్ప వ్యక్తుల్ని, మహనీయులు, ఆదర్శమూర్తులందరినీ ఇక్కడికి పిలిచారు వారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ టు ది. నౌ ది ప్రజెంటేషన్ ఈస్ కమింగ్ టు ఎన్ ఎండ్. కొద్దిగా వాల్యూమ్ పెంచుతారమ్మా, నేను మాట్లాడుతూ చెప్తాను. ఈ ఉదంతం వినండి, మగైనా ఆడైనా సరే. ఈ ఉదంతం ఏమిటంటే, ఒకానొక రోజు ఒక పెద్ద డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ని, కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళని వెల్కమ్ చేస్తున్నారు. ఆయన్ని పెద్ద రిసెప్షన్ జరుగుతుంది ఆ కంపెనీలో. ఆయన భార్యతో పాటు వచ్చాడు. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఆ భర్త కొంత దూరంలో ఉన్నాడు, భార్య చుట్టూ మిగతా ఎంప్లాయీస్ వారి యొక్క భార్యలు కూడా ఉండి ఒకే ఒక్క మాట అడుగుతారు అందరూ. ఏమండి మేడం, మీ ఆయన అంత పెద్ద అంతస్తులోకి వచ్చారు కదా, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగు, మీకు ఆయన సుఖాన్ని ఇస్తున్నారా? ఆర్ యూ హ్యాపీ విత్ హిమ్? ఈజ్ హీ మేకింగ్ యూ హ్యాపీ అని అడిగారండి. యు నో వాట్ షీ సెడ్? దరిదాపుల్లోనే భర్త ఉన్నట్ట పాపం. ఆ మాట ఏం మాట్లాడుతుందా సమాధానం అని ఒక్కసారి అంటుందట, హీ డజంట్ మేక్ మీ హ్యాపీ అంది. కెన్ యూ బిలీవ్ దట్? హీ డజంట్ మేక్ మీ హ్యాపీ అంది. అతను కూడా ఒక్కసారి నిర్ఘాంతపోయాడు. నా భార్య ఇన్నాళ్ళు నాతో పాటు ఉంది, షీ ఈజ్ నాట్ హ్యాపీ. ఒక్కసారి చూశారు లేదో, ఆ ప్రాంగణం అంతా నిశ్శబ్దమయం అయిపోయింది. అందరూ ఏమీ మాట్లాడలేకపోయారు. నిశ్చేష్టుడైపోయాడు భర్త. అప్పుడు అంటుంది, ఏమందో తెలుసా అండి, ఎంత మహత్తరమైన మాట ఉందో ఆవిడ. ఇది జరిగిన విషయం. నో, హీ డజంట్ మేక్ మీ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. He doesn't make me happy, I am happy. The fact that I am happy or not does not depend on him, but on me. చూసారా? What a fantastic statement it is. I am the only person upon who my happiness depends. ఇప్పుడు చూడండి, ఎవరి వల్ల మనం హ్యాపీనెస్ కోరుకుంటే అది ఏనాడో ఆ హ్యాపీనెస్ పోతుంది. నా హ్యాపీనెస్ నా వల్లే అని ఒక్క తీర్మానం చేసుకోండి. హౌ బ్యూటిఫుల్ ద లైఫ్ విల్ బి. ఇప్పుడు చెప్తుంది ఆవిడ, వినండి. ఓవర్ మై లైఫ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ కపుల్ ఆఫ్ థింగ్స్. ఐ డిసైడెడ్ టు బి హ్యాపీ అండ్ ద రెస్ట్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ సర్కమ్స్టాన్సెస్. ఐ డిసైడెడ్ టు బి హ్యాపీ. ప్లీజ్ అండర్స్టాండ్, ఐ డిసైడ్ టు బి హ్యాపీ. మేక్ దట్ రిజల్యూషన్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్, హ్యాపీనెస్ విల్ ఆల్వేస్ బి ఫౌండ్ ఇన్ ఫర్గివ్నెస్ అండ్ లవింగ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. ఒక్కసారి చూడండి, మనుషుల్ని క్షమించడం అనేది ప్రేమ యొక్క లక్షణం. పీస్ శాంతికి లక్షణం, హ్యాపీనెస్కి లక్షణం, ఆనందానికి లక్షణం.
క్షమించడం నేర్చుకోండి. మిమ్మల్ని మీరుగా తప్పు చేస్తే, అవతల వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళను కూడా. He changes, I change, the environment changes, everything changes. That means మహాత్మా గాంధీ అన్నాడు, యూ వాంట్ టు చేంజ్ ద వరల్డ్, లెట్ దట్ చేంజ్ బిగిన్ విత్ యూ అన్నాడు. ఫ్యామిలీలో ఒక ఆనందం రావాలంటే లెట్ ద హ్యాపీనెస్ బిగిన్ విత్ యూ ఓన్లీ. ఫర్ సమ్ డైవోర్స్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఈజియెస్ట్, బట్ ట్రూలీ లవ్ ఈజ్ డిఫికల్ట్. It is to forgive unconditionally, to live, take the experience and circumstances as they are, facing them together and being happy with the conviction. ఒకానొకమైనటువంటి నిశ్చితమైన అభిప్రాయంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. There are those who say, I cannot be happy because sick, because I have no money, it's cold, somebody insulted me, because someone stopped loving me, because someone did not appreciate me. You develop a stress. Please remember, my dear friends, you don't know that you can be happy even though you are sick. చాలామంది అంటుంటానులేండి, ఎవరింటికి వెళ్ళినా అందులో డాక్టర్ వృత్తిలో ఉండటం చిన్న ప్రమాదం అని అందరికీ చెప్తుంటా. కారణం ఏంటంటే ఎవరింటికి వెళ్ళినా ఒళ్ళు నొప్పులు, ఈ నొప్పులు, ఆ నొప్పులు చెబుతుంటారండి. ఏనాడు ఆనందం చెప్పుకోరు. అందుకని నేను ఎప్పుడూ అంటుంటాను, ద మోర్ యూ ట్రై టు టెల్ మీ అబౌట్ యువర్ మిజరీస్, నీ బాధలను నాకు ఎక్కువ చెప్తుంటే అర్థం ఏంటంటే యు ఆర్ హ్యాపీ విత్ ద మిజరీస్ అని అర్థం. So this is what is. Being happy is an attitude about life, and each one of us must decide. Thank you very much for your patient hearing.